దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. బయటికి రావాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు దాపురించాయి. పూర్తిగా గాలి నాణ్యత దెబ్బతింది. దీంతో పిల్లలు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పరిస్థితులు ప్రమాదకరంగా మారటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైమరీ స్కూళ్లని మూసివేయటంతో పాటు ఇవాల్టి నుంచి జీఆర్పీఏ 3వ దశ యాక్షన్ ప్లాన్ ని అమలు చేయనున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. 2 రోజులుగా గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీలో కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 500 స్థాయికి దగ్గరవుతోంది. దీంతో విజిబిలిటీ 0కి పడిపోయింది. రోడ్లపై వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మితిమీరుతున్న వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో యాక్షన్ ప్లాన్ జీఆర్ఏపీ 3వ దశని అమలు చేయనుంది. జీఆర్ఏపీ 3 అమలులో భాగంగా భవన నిర్మాణ పనులు, కూల్చివేతలు నిలిపివేయనున్నారు. అన్ని మైనింగ్ కార్యకలాపాలు ఆగిపోనున్నాయి. నాన్ ఎలక్ట్రిక్, నాన్ సిఎన్జి, నాన్ BS6 డీజిల్ అంతర్రాష్ట్ర బస్సుల్ని పరిమితం చేశారు. BS3 పెట్రోల్, BS4 డీజిల్, 4 వీలర్ వాహనాలపై నిషేధం విధించారు. వాణిజ్య వాహనాలు దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 5వ తరగతి వరకు పాఠశాలలు మూసివేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సీఎం ఆతిషి ఆదేశించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఇవి కొనసాగుతున్నాయి. మరోవైపు ఢిల్లీలో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్ పడింది. 300కు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఢిల్లీకి రావాల్సిన 115 విమానాలు, అక్కడి నుంచి బయలుదేరాల్సిన 226 సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.